సాయికృష్ణ లోకప్ డెత్ కేసులో సస్పెండ్ అయిన సిఐ నాగరాజు వీడియో కాన్ఫరెన్స్ లో న్యాయాధికారి ఎదుట సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయికృష్ణ లోకప్ డెత్ కేసు ఒప్పుకునేలా బలవంతం చేస్తున్నారన్నారు. అకారణంగా అతను ఈ కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. గతంలో సిట్ విచారణకు పూర్తిగా సహకరించారని, తన దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని అందించినట్లు వివరించారు. కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని కోర్టులో తెలిపారు. లిఖితపూర్వకంగా సమర్పించారని నాగరాజు కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నాగరాజును సిట్ అధికారులు 12 రోజుల కస్టడీ కోరారు. సాయికృష్ణ లోకప్ డెత్ కేసులో సస్పెండ్ అయిన సిఐ నాగరాజు వీడియో కాన్ఫరెన్స్ లో న్యాయాధికారి ఎదుట సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, మరో కీలక పరిణామాలు వచ్చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయాధికారి ఎదుట హాజరైన సస్పెండ్ అయిన సిఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తనకు చాలా హాని ఉందని సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఒప్పుకునేలా తనపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని కోర్టు దృష్టిలో సిఐ నాగరాజు ఏదైతే సస్పెండ్ అయిన సిఐ నాగరాజు తీసుకెళ్లారు. ఆ కారణంగా ఈ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర పెరుగుతుందని కూడా సస్పెండ్ అయిన సిఐ నాగరాజు ఆరోపించిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో సిట్ విచారణకు పూర్తిగా సహకరించాలని, అలాగే వాళ్ళ వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని విచారణ అధికారులకు అందజేశానని కూడా న్యాయాధికారి ఎదుట సిఐ నాగరాజు ఏదైతే సస్పెండ్ అయిన సిఐ నాగరాజు వెల్లడించినట్టు తెలుస్తుంది. అయితే నాగరాజు చేసిన ఈ వ్యాఖ్యలను లిఖితపూర్వకంగా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. అదేవిధంగా ఏదైతే ఈ పరిణామం సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో మరింత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ఏదైతే సస్పెండ్ అయిన సిఐ నాగరాజు రిమాండ్ లో ఉన్న సిఐ నాగరాజు బాడీకి సంబంధించి సిట్ అధికారులు కానీ ఇటు పోలీస్ అధికారులు కానీ ఏదైతే సాయికృష్ణకు సంబంధించిన డెడ్ బాడీ ఏమైంది అనే అంశం అయితే మాత్రం దీనికి సంబంధించి బయటకు రాని పరిస్థితి అయితే ఉంది. దీని మీద కూడా ఏదైతే న్యాయాధికారి దీనికి సంబంధించి కూడా వివరంగా మరొకసారి అడిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. బాడీ ఇష్యూకి సంబంధించి అసలు ఎవరు చంపారో లేదా సిఐ నాగరాజు సంబంధించి అతన్ని ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నప్పుడు దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించిన అంశం కనుక ఎవరెవరు ఉన్నారనే అంశాలు కూడా తెలుసుకోవాలని కూడా, అలాగే ఏదైతే సిట్ అధికారులకి పోలీస్ అధికారులకి న్యాయాధికారి ఆదేశాలు జారీ చేసినట్లయితే మనకు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు.